హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బియ్య పిండితోటి ఈ విధంగా చక్రాలు చేస్తే చాలా బాగుంటాయండి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఇలా ప్రెస్ చేస్తేనే ముక్కలు ముక్కలు అయిపోతున్నాయి. చాలా మెత్తగా కూడా వస్తాయి. కావాల్సినవి ఏ విధంగా చేయాలో చూద్దాము. ఒక 2 బౌల్ నిండా పిండి తీసుకున్నానండి. బియ్య పిండి తీసుకున్నాను. అందులో కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం వాము, కరివేపాకు, డ్రై కరివేపాకు ఉంటే నలిపి వేసానండి. నువ్వులు కొంచెం 1 స్పూన్ వేసాను. మీకు కావాలంటే 2 స్పూన్లు వేసుకోవచ్చు. ఈ విధంగా అంతా కలపాలి, బాగా కలిసేటట్టు. పొడిపిండి కలిపితేనే బాగా కలుస్తుందండి. కలిపాక 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా బాగా కలపాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి కలపాలండి. 2 స్పూన్లు వేయాలి. వేసి బాగా కలిసేటట్టు కలపాలి. కలిపి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలిపి చపాతీ ముద్దలాగా కలపాలి. చాలా బాగుంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. 10 డేస్ వరకు ఉంటాయి. ఈ విధంగా చేసి ఒక డబ్బాకు పెట్టామనుకోండి, పిల్లలకి బాగా యూజ్ అవుతాయి స్నాక్స్ కింద. గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ పోసి రెడీగా ఉంచుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఉంచితే వేడవుతూ ఉంటాయండి. ఓ పక్కన ఈ ప్లేట్లో ఈ విధంగా చేయొచ్చు. డైరెక్ట్గా అయినా వేయొచ్చండి. చేతకాని వాళ్ళకి ఈ విధంగా ప్లేట్లో వేస్తే చాలా బాగా వస్తాయి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక వేయాలండి. ఈ విధంగా అన్ని ప్లేట్లో చేసి పెట్టి ఒక్కొక్కటి తీసివేస్తే ఈజీగా వస్తాయి. ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని కొంచెం పిండి వేసి చూడాలి. హీట్ ఎక్కాక ఈ విధంగా వేయాలి ఒక్కొక్కటి. ఇవన్నీ వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. గోల్డెన్ కలర్ వచ్చాయి కదండి, తీసి అదే విధంగా పిండి అంతా ఈ విధంగానే ఫ్రై చేయాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, చక్రాలు రెడీ అయ్యాయి.